So this is about the set theory. It is in the business statistics. So today we are learning about the basic concept, introduction of the set theory. ఈరోజు మనం సెట్ థియరీ యొక్క ఇంట్రడక్షన్ గురించి మాత్రమే చూస్తాం. దిస్ ఫస్ట్ సెట్ డెఫినేషన్ ఆఫ్ ద సెట్. సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెల్ డిఫైన్డ్ collection of సెట్ థియరీ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్లాస్ అని చెప్తాను. సపోజ్ ఒక వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటే ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కనుక తీసుకుంటే మనం ABCDEF A to Z ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక కేటగిరీకి చెందినటువంటి అన్నీ కూడా ఒక సెట్ కిందకి వస్తాయి. సపోజ్ ఆల్ఫాబెట్స్ అన్నీ ఒక సెట్ అనుకోండి. ఇందులో ఈ సెట్కు డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఇందులో రెండు రకాలు వస్తాయి. అంటే అందులో ఏవి ఆ సెట్లోకి వస్తాయి, ఏవి రావు. అంటే విచ్ బిలాంగ్స్ టు దట్ సెట్, విచ్ డజ్ నాట్ బిలాంగ్ టు దట్ సెట్ అనే అంశం కూడా వస్తుంది. సపోజ్ ఒక ఆల్ఫాబెట్స్ కనుక తీసుకుంటే ABCDE Z వరకు ఉంది. అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ కాబట్టి అవన్నీ కూడా ఒకటే సెట్కు సంబంధించినటువంటి అంశాలు కిందకి వస్తాయి. అదే మనం తెలుగు ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం, ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, అవి ఆ సెట్కు సంబంధించిన అంశాలు కాదు కాబట్టి అవి అందులో వచ్చే అవకాశం అనేది లేదు. సో ఇక్కడ సెట్ యొక్క డెఫినేషన్ అంటే ఒకే తరగతి కిందకి వచ్చేటువంటి, ఒకే కేటగిరీ కిందకి వచ్చేటువంటి అన్ని అంశాలను కూడా ఒక సెట్గా పరిగణలోకి కన్సిడరేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సెట్ని ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తారు, రెండు రకాలుగా ప్రజెంటేషన్ చేస్తారని చెప్తాను. ఒకటి టాబులేషన్ మెథడ్, రెండోది సెట్ బిల్డర్ ఫామ్ అని చెప్తాను. టాబులేషన్ మెథడ్లో ఏం చెప్తాడో ఆ విధంగా బ్రాకెట్స్ ఉంటుంది, బ్రాకెట్లలో యాంకిల్ కానీ లేకుంటే దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిండు. S = 4, 6, 12, 16. సో అవి ఒక సెట్కు సంబంధించినటువంటి అంశాలు. ఆ సెట్ అవి ఏ సెట్కు సంబంధించినటువంటి అంశాలు అంటే 4 కానీ 6 కానీ 4, 8, 12, 6 ఇవన్నీ కూడా వాటన్నిటి కూడా ఒక లక్షణం ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మనం S = 4, 8, 12, 6 అని రాస్తున్నాము. దాన్ని టాబులేషన్ మెథడ్ అని చెప్తారు. సో ఇట్ ఈస్ కాల్డ్ టాబులేషన్ మెథడ్. సో దాని యొక్క లక్షణాల గురించి చెప్పినప్పుడు దాని క్యారెక్టరిస్టిక్ గురించి చెప్తే దాన్నేమో సెట్ బిల్డర్ ఫామ్ అని చెప్తారు. అక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చెప్తారంటే x కాలన్ x = 4n, n ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అని చెప్తాడు. సో x = ఏం చెప్తాను అక్కడ 4n అంటే ఏంటి, x = 4 × n అంటే నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటిది 1, 2, 3, 4, 5 అట్లా ఇన్ని వస్తాయి. ఫస్ట్ 4 ఏ విధంగా వచ్చింది 4 × 1, సెకండ్ 8 ఏ విధంగా వచ్చింది 4 × 2, తర్వాత 12 ఏ విధంగా వచ్చింది 4 × 3, 16 ఏ విధంగా వచ్చింది 4 × 4, నెక్స్ట్ ఏం వస్తుంది 20 వస్తుంది, ఎందుకంటే 4 × 5, తర్వాత 24 వస్తుంది. సో ఈ విధంగా వస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. అంటే ఆ సెట్ అనేది సెట్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, సెట్ని బిల్డ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడ్డది అనే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో చెప్తారు. సో మనకు రెండు రకాల ప్రాబ్లం రావచ్చు. ఒకటేమో అంకెలు ఇచ్చేసి దాన్ని బిల్డర్ ఫామ్ రాయమని వచ్చు, లేకుంటే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి డిజిట్స్ కూడా రాసి రాయమని అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఇందులో టైప్స్ ఆఫ్ సెట్స్, ఏమేమి సెట్స్ ఉంటాయి అనేది సెట్స్ యొక్క టైప్స్ను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఫినెట్ సెట్. ఫినెట్ సెట్ అంటే ఏంటిది, ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం కౌంట్ చేయడానికి వీలైతే దాన్ని ఫినెట్ ఫామ్ అంటారు. అంటే ఏదైనా కానీ లెక్కించడానికి వీలైన దాన్ని ఫినెట్ ఫామ్ కిందకి వస్తుంది. సపోజ్ ఒక క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, లేకుంటే ఒక కాలేజీలో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక ఆఫీసులో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, సో ఎన్ని రైళ్ళు, ఓ దేశంలో ఎన్ని రైళ్ళు ప్రయాణం చేస్తే రోజుకు, ఇవన్నీ కూడా ఫినెట్ ఫామ్ కిందకి వస్తాయి. అంటే వీటిని అయితే కౌంట్ చేయడానికి వీలైతే ద థింగ్స్ విచ్ కెన్ బి కౌంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ ఫినెట్ సెట్. సో అదేవిధంగా ఇన్ఫినిట్ సెట్ అంటే దేని అయితే కౌంట్ చేయడానికి వీలు కాదు దాన్ని ఇన్ఫినిట్ సెట్ కిందకి వస్తాయి. సపోజ్ ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయనే దాన్ని మనం కౌంట్ చేయలేము. అదేవిధంగా ఒక నదిలో ఎన్ని ఇసుకరాలు ఉన్నాయి, లేకుంటే ఇసుక రేణువులు ఉన్నాయనే దాన్ని కూడా మనం కౌంట్ చేయలేము. సో ఇటువంటి వాటిని ఇన్ఫినిట్ సెట్ కిందకి వస్తాయి. అదేవిధంగా నల్ సెట్ అని చెప్తాను. నల్ సెట్ అంటే ఏంటిది, అందులో ఏం లేదనుకోండి దాన్ని నల్ సెట్ అంటారు. మరి ఏం లేకుండా ఈ విధంగా ఉంటుంది ఒక నల్ సెట్. నల్ సెట్కి మనం ఏమేజ్, నల్ సెట్ అంటే ఒక సెట్లో ఏమి లేకుంటే దాన్ని నల్ సెట్ అంటారు. మరి ఏం లేకుండా ఏ విధంగా ఉంటుంది, సపోజ్ ఒక ఆఫీస్లో మొత్తం ఒక ఆఫీస్లో ఉన్నటువంటి గరిష్టంగా అందరు ఎంప్లాయీస్ తీసుకునే సాలరీ 20,000, 25,000 ఉంది అనుకోండి. ఒక ఆఫీస్లో అందరు ఎంప్లాయీస్ అంటే మ్యాక్సిమం గరిష్టంగా తీసుకునే సాలరీ 25,000 ఉంది అనుకోండి. మనం ఒక ఈ ఆఫీస్లో 30,000 తీసుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అది 0 అయిపోతుంది. ఎందుకంటే ఎవరు అక్కడ ఉండరు, అందులో గరిష్టంగా తీసుకునేది 25,000 ఉంటుంది కాబట్టి అందులో 30,000 తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆటోమేటిక్ నల్ సెట్ కిందకి వస్తుంది. అంటే అందులో ఎవరు ఉంటారు, సపోజ్ ఒక రోజుకు
25 గంటలు పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే రోజే మొత్తం కూడా 24 అవర్స్ కిందనే కన్సిడరేషన్ చెప్పదు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు దా పరిధిలోకి రాని వాళ్ళందరినీ కూడా నల్ సెట్ కిందకి మనం కన్సిడరేషన్ ఇస్తాం. నెక్స్ట్ ది సింగిల్టన్ సెట్ అని చెప్తాను. సింగిల్టన్ సెట్ అంటే ఏంటిది? ఒకటి ఏదైనా ఒక సెట్లో ఒకటే ఒక అంశం ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. అంటే ఆ సెట్ బిల్డింగ్ ఫామ్కు సంబంధించినటువంటి ఒకటే ఒక అంశం కిందకి వస్తుందని చెప్తాను. సో అట్లాంటి వచ్చేవాడిని సింగిల్టన్ సెట్ అని చెప్తారు. నెక్స్ట్ ఇది సబ్సెట్ అని చెప్తాను. సో సబ్సెట్ అంటే ఏంటిది? సో సబ్సెట్ అంటే ఈ ఒక ఎలిమెంట్లా, సో ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అయినా కూడా వేరే సెట్ ఎలిమెంట్స్ అయినా అనుకోండి, దాన్ని సబ్సెట్ అంటారు. సో ఇప్పుడు సపోజ్ పీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ క్యూలో కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు అందులో ఒకదాన్ని సబ్సెట్ అని భావించడం జరుగుతుంది. సో ఇక్కడ పీ ఈజ్ ఎ సెట్, P is said to be a subset of set Q if the every element of P is also element of Q అని చెప్తాను. అంటే ఒక సెట్లో ఉన్నటువంటి అన్నీ కూడా వేరే సెట్లో ఉన్నటువంటి అనుకోండి, దాన్ని సబ్సెట్ అంటారు. అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, సో ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అనేది తెలిసిన, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 తెలిసిన అనుకోండి. సో బీలో ఏమున్నాయి? 1 2 మాత్రమే ఉన్నాయి. బీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఏలో ఉన్నాయి కాబట్టి బీని సబ్సెట్ కింద భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రాపర్ సబ్సెట్ అని చెప్తాను. సో ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? సో ఇందులో ఈ ప్రాపర్ సబ్సెట్ అంటే ఏలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం బి ఈజ్ ఈక్వల్ టు 1 1 2 రాసినాం, సి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 రాసినాం అనుకోండి. సో దీన్ని సిని ప్రాపర్ సబ్సెట్ కింద భావిస్తారు, ఎందుకంటే బిలో ఉన్నటువంటి 1 2 3 ఉన్నాయి, ప్లస్ అడిషనల్ ఇక్కడ ఒక 3 ఉంటుంది కాబట్టి అట్లా. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి సెట్తో పాటు ఇంకొకటి అడిషనల్ ఎలిమెంట్ ఉంటే దాన్ని ప్రాపర్ సబ్సెట్ కింద భావించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పవర్ సెట్ అని చెప్తారు. వాట్ ఈస్ ద పవర్ సెట్? పవర్ సెట్ అంటే ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్తోనే ఎన్ని సెట్లు అయితే చేయడానికి పాసిబుల్ అవుతుందో దాన్ని అన్నిటిని కలిపి పవర్ సెట్ అంటారు. అన్ని ఎలిమెంట్ అంటే ఒక్క సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్తోనే ఎన్ని కాంబినేషన్స్ చేయడానికి పాసిబుల్ అవుతుందో దాన్ని మొత్తం కలిపి కూడా పవర్ సెట్ అని చెప్తాడు. అదేవిధంగా నెక్స్ట్ యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? ఈ యూనివర్సల్ సెట్ ఇదే సో యూనివర్సల్ సెట్ అంటే అది ఒక మదర్ సెట్ లాంటిది. ఆ సెట్ నుంచి అన్ని రకరకాల సెట్స్ ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్తోనే రకరకాల సెట్స్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటే దాన్ని యూనివర్సల్ సెట్ అంటారు. దిస్ ఈజ్ ఓన్లీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద సెట్ థియరీ. సో వీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద ప్రాబ్లమ్స్ దెన్ థియరీ.